शिलसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिव मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव जलधिकयन विधिनमुखि हरणमुख विबुधविनुत पद पद्मा जलजनयन विधिनमुखि हरणमुख विबुधविनुत पद पद्मा భృగు మహర్షి సత్యలోకము ప్రవేశించు సమయమున అతట సరస్వతి బ్రహ్మలు ఏ తీరున ఉన్నారని అదివాణి బ్రహ్మల నెలవు అదివాణి బ్రహ్మల నెలవు అది భావములకు భాషకిన కణనకు సదనము సాధనము యుగపదుదిత బ్రహ్మాండ సృష్టికు బహుగణము హంసోగం త్వమేవాగం హంసోహం
గృహములొకపాటి గౌరవమందరేది అట్టి గృహమేధియకునే ఇది సత్యలోకమ్మకునే ధాత శాపమిదిగో లోకమున పూజలే ఉండుగా నీకు సత్యలోకము నుండి బయలుదేరిన ప్రభు కైలాసమునకేగగా గౌరీ శంకరులు ఎట్టి విధమునన్నారనినా సుమశాయకా త్యక్తతను మనోజ సంజీవకా ప్రసీద నాట్యం మమ ప్రియ గురో ఇదానీం క్షణే
శంభో
మరిచాదని కూడా అస్తమించే కామహేళనలేని లోకము లేదు. శివ, కామునే దహించిన నీవు కామాంధుడవై ప్రవర్తించి ఈ భృగువునే నిర్లక్ష్యము చేయుచుంటివా? చూడము, నీకును శాపము ఇదిగో వినుము. ఆకులు ఫలములు ఇంత పూజతో అర్చనములు గర్భమవు లింగ పూజయే కాని నీకు ఒక్కడము మూర్తి పూజ లేకుండుగాక. కైలాసమును వేడి వైకుంఠమునకు చనిన సందర్భమున వైకుంఠమున ఉదాత్త ప్రణయ లీలా విముగ్ధులైన లక్ష్మీనారాయణుల పరిస్థితి ఎట్టిదనేనా? లీలామయ జగపాలనందే కేలి విలాసలోలనమో. లీలామయ జగపాలనందే కేలి విలాసలోలనమో. త్రిగుణాతీతుడు జగన్నాథునమో. ప్రణయము త్రిగుణాతీతుడు జగన్నాథునమో. కుటుంబినితో ప్రణయము లీలామయ జగపాలనందే కేలి విలాసలోలనమో. త్రిగుణాతీతుడు జగన్నాథునమో. త్రైలోక్య కుటుంబినితో ప్రణయము త్రిగుణాతీతుడు జగన్నాథునమో. త్రైలోక్య కుటుంబినితో ప్రణయము. లీలామయ జగపాలనందే కేలి విలాసలోలనమో.
సొగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర సుగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర సొగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర సుగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర సొగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర సుగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర సొగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర సుగటాలనుపై పందెపు కుందర సొగసుల పొందన నగవుల దూకర కేలబిగిల్చే చేరాచరములు కేలబిగించే చేరాచరములు పెదవేదన మెదికలు పడుమాలలు కేలబిగించే చేరాచరములు పెదవేదన మెదికలు పడుమాలలు లీలామయ జగత్పాలనముని కేలి విలాసలోలనము ఆది విష్ణు భోగవైపు ఆదిలక్ష్మి యోగవైపు ఆది విష్ణు భోగవైపు ఆదిలక్ష్మి యోగవైపు రమయ విష్ణు ఆయనగ రమయాయను విష్ణు వనగ రమయ విష్ణు ఆయనగ రమయాయను విష్ణు వనగ నాదనమునగుచుమోగి నానాభ్రమణములతోగి నాదనమునగుచుమోగి నానాభ్రమణములతోగి ఆది విష్ణు ఒకవైపు ఆదిలక్ష్మి ఒకవైపు ఆది విష్ణు ఒకవైపు ఆదిలక్ష్మి ఒకవైపు ఇద్దరు ఒకటైనా ఎందరెందరైనా ఇద్దరు ఒకటైనా ఎందరెందరైనా ఎన్ని యుగములెన్ని తరములెన్ని లోకాలైనారో ఎన్ని యుగములెన్ని తరములెన్ని లోకాలైనారో ఎందుకోయినెదురకు ఇట్టి దృశ్యమేమి కర్మ పురుషార్థం కామముకట కలదు లోకాల నాదు ధిక్కారమిదియే వైకుంఠాధిపతి ఎంత శ్రీగలవాడవైనను ఇంతటి అహంకారమా నీకు దాచుకో విష్ణు ఒకటే నా కాళితాకు మౌలివర నా అపరాధం మన్నించు
శుభాగమనము గుర్తింపకేను అయ్యో ఎంతటి అపరాధినైతినిపుడు తగవయగు అట్టినాయద తన్న మీకు తగవయగు అట్టినాయద తన్న మీకు కరగునాయద తాకి నీ కాలికెంతో నొప్పి పుట్టెను దాని నన్ను తనిందో కరగునాయద తాకి నీ కాలికెంతో నొప్పి పుట్టెను దాని నన్ను తనిండు తప్పులన్నీయు క్షమించి తాపసేంద్ర హరి శ్రీహరి నా హరికాలు కన్ను చిదిని నా అహంకారమును హరింపజేసిన ఓ శ్రీహరి నా తప్పును మన్నిపు శరణు శరణు నారాయణ శరణు సత్వ పారాయణ శరణు శరణు నారాయణ శరణు సత్వ పారాయణ శరణు దయాశాంత శాంత మూర్తి విష్ణుదేవా శరణు దయాశాంత శాంత మూర్తి విష్ణుదేవా శరణు శరణు నారాయణ శరణు సత్వ పారాయణ శరణు శరణు నారాయణ నారాయణ. నా నెలవు నీ హృదయ పీఠినాథ నా నెలవు నీ హృదయ పీఠినాథ ఇట్టులుగయ హంకారి తన్నుడే నోచుటెటున నిన్ను తన్నిన పాదంబే నన్ను తన్నే ఇది సహించి వైకుంఠానెట్లు నిలుతూ ఎటు నిలుతూ వైకుంఠమంతో ఎటు నిలుతూ వైకుంఠమంతో ఇక నేనెటు నిలుతూ వైకుంఠమంతో నాథ ఎటు నిలుతూ వైకుంఠమంతో ఇక నేనెటు నిలుతూ వైకుంఠమంతో నాథ ఎటు నిలుతూ వైకుంఠమంతో ఇక నేనెటు నిలుతూ వైకుంఠమంతో నాథ ఎటు నిలుతూ వైకుంఠమంతో నీ హృదయ పీఠము నా నెలవు కాదు నీ హృదయ పీఠము నా నెలవు కాదు ఈ అహంకారి కాంతాకి కలుషితమయ్యే నీ హృదయ పీఠము నా నెలవు కాదు ఈ అహంకారి కాంతాకి కలుషితమయ్యే ఎట్లు సహించితో అట్టి అవమానము ఎట్లు సహించితో అట్టి అవమానము ఎటు నిలువగలను నీ హృదయ వైకుంఠాన ఎటు నిలువగలను వైకుంఠాన ఎటు నిలువు వైకుంఠమంతో ఇక నేనెటు నిలువు వైకుంఠమంతో నాథ ఎటు నిలువు వైకుంఠమంతో
శమింపవు రమణీ మునియని బిడ్డడని కణింపగోరితే నీవు భజాలను నీ సతిహరి హృదయ పేటి మునియని బిడ్డడని కణింపగోరితే నీవు భజాలను నీ సతిహరి హృదయ పేటి విడితన హృదయ పేటి విడుతు వైకుంఠము విడిచిన హృదయ పేటి విడుతు వైకుంఠము విడలిపోవుదు విని విడల జీవనగెను నారాయణ నారాయణ దేవదేవోత్తమాదికులెందుకయ్యా దేవదేవోత్తమాదికులెందుకయ్యా భావి సుఖ దుఃఖముల త్రోవనెరుగవయ్యా దేవదేవోత్తమాదికులెందుకయ్యా భావి సుఖ దుఃఖముల త్రోవనెరుగవయ్యా దేవదేవోత్తమాదికులెందుకయ్యా వైకుంఠమును వీడవలయుటయు కలియుగార్చావతారునిగా ఆంధ్రావని నివెలయుటయు వైకుంఠమును వీడవలయుటయు కలియుగార్చావతారునిగా ఆంధ్రావని నివెలయుటయు నీకెరుక పరచుటకు నేనెవ్వడనయ్యా నీకెరుక పరచుటకు నేనెవ్వడనయ్యా అవ్వ శ్రీలక్ష్మి అందుకే కాదు ముందేగే అవునయ్యా అవ్వ శ్రీలక్ష్మి అందుకే కాదు ముందేగే జన్మాంతర సఖీత్వ సౌఖ్యమీయగబోదు జన్మాంతర సఖీత్వ సౌఖ్యమీయగబోదు దేవదేవోత్తమ దిగులెందుకయ్యా దిగులు గాక ఇంకేముంది నాకు నారదా అవునవును ఇంకా నీకిక్కడేమున్నది అందుకే భూలోకానికి వెళ్ళు నారాయణ భూలోకమునకేదుమయ్యా
అలనంది సునకు నగడకు నాట్యం నందించుకోడెరంట. ఇది ఎంతో సాగువైన ఆవు వలనాడే గంగి గోవు. గునగున గెంతే పరుగులో నాట్యం సేయబోడెనోడా. ఈ ఆవు దూడలు చూడ కడు ముచ్చటగనున్నాను. ఓ గోపకాంత, వీటిని నాకు విక్రయింపుము. ఈ మణిహారమూల్యము భామ, ఈ మణిహారమూల్యము భామా, గోవత్సములకు బదులిది గనుమా. మామంద చేరనిమ్ము భామిని రెంటి నీకు భద్రం మగుడం. పోయిన గో కొన్ని దినములనంతరమున కొంచెమైనను పాలు చేపకుండుట గమనించి గోపకుండు చోళరాజుకు తెలుపగా మరునాడు ఆ ఆవు పోకడలను గమనించదలచి రాజు ఆలకాపరిని గోవు వెంట పంపుచు ఆ వెంట తాను వెంబడించిన విధం దక్కిదని అయ్యయ్యో కోపకుని చేతి కొయ్యని తపము చేసేది తాపసితలకు తగిలే చేతి కత్తి వేటే వీనికి శిక్షయగును. ఇంత అల్పనేరంబునకంత శిక్షో రాజా, ఇంత అల్పనేరంబునకంత శిక్షో అనగా పరిజంపిన చోళభూప దారి దిక్కును తోచక దయ్యమగుచు తారులాడెదుగాక కాంతారములను. స్వామి స్వామి, అపరాధం, నన్ను మన్నించండి. నాకు శాప విముక్తిని ప్రసాదించండి స్వామి. శాపమే వరమ్మగును చోళభూప, నీకు శాపమే వరమ్మగును చోళభూప. తనువు బదలి వెంటనే నీవు దయ్యమగుతు, తనువు బదలి వెంటనే నీవు దయ్యమగుతు. శాపమనుభవించిన వెంట జన్మమందే అగుదు ఆకాశరాజునే నల్లుడగుదు, అగుదు ఆకాశరాజునే నల్లుడగుదు. నాకు దేవేరియంతచే నీకు మాతే అగుదు ఆకాశరాజునే నల్లుడగుదు. నాకు దేవేరియంతచే నీకు మాతే శాపమే పదమ్మగును చోళభూప, నీకు
నిద్రించవలసిన సమయమేనా? అమ్మా బహుళాదేవి, ఇంకా ఆలస్యపక ఆ ఆకాశరాజు మందిరానికి ఎగి వారి తనయ పద్మావతిని మన శ్రీనివాసులకు ఇవ్వని వివాహ ప్రస్తావన తేవమ్మా. వెళ్ళు వెళ్ళు. శ్రీనివాస, ఇక నీవు చేయవలసిన కార్యమేమనగా, ధాత్రివకుళమ్మ శుభ సంధాత్రిగా ఆకాశరాజ దంపతుల కాడన్ యాత్రకు చేరకమును నీ పాత్ర మెరుగతగా సోది పలుకుటారుదే. ఏమిటి, నేను సోది చెప్పాలా? అవును స్వామి, నీవే. సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగా నీలెవ్వరి తరము, ఎంతగా నీలెవ్వరి తరము. ఈగమగరి తపమ పాదనిద, ఈగమగరి ఇదనిద పమగరి తరపదని తనరి తరి మగరి కమగరి ఇదనిద తనిద పమ మనస. సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగా నీలెవ్వరి తరము, ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగా నీలెవ్వరి తరము, ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగా నీలీలలు ఎవ్వరి తరము. అంతట శ్రీనివాసుడు కిరాత వేషధారి అయి అశ్వారూఢుడై వేటకు బయలుదేరిన విధంబు ఎట్టిదని నా మెక్కి బెడలను వేటకై శ్రీనివాసుడు కిరాత వేషి అయి కళ్ళెములకు మూతి నుండి ఎడమ చేతలాగు తాకి మీర మెక్కి బెడలను వేటకై శ్రీనివాసుడు కిరాత వేషి అయి కళ్ళెములకు మూతి నుండి ఎడమ చేతలాగు తాకి మీర మెక్కి బెడలను వేటకై శ్రీనివాసుడు. దట్టమై చీమదూరగా రాని చిట్టడవుల చెట్లతో పుల, దట్టమై చీమదూరగా రాని చిట్టడవుల చెట్లతో పుల. శివంకి చిరుతలే ములెను బోతులు చలంగి తిరుగాడు పెనుగానలు, శివంకి చిరుతలే ములెను బోతులు చలంగి తిరుగాడు పెనుగానలు. దాడి వీర హస్వమెక్కి వెడలను వేటకై శ్రీనివాసుడు కిరాత వేషియే కళ్ళెములకు మూతి నుండి ఎడమ చేతలాగు దాటి వీర హస్వమెక్కి వెడలను వేటకై శ్రీనివాసుడు. పరుగులిడుచు హరికి కురించునొక ఏందు పైకెత్తి తొండమును కింకరించి లంఘించి వేగముగా సాగు. ఒకసారి కంటపడి పొదలడాగు క్షణములో వెల్పడుచు ముందుకేగు, ఒకసారి కంటపడి పొదలడాగు క్షణములో వెల్పడుచు ముందుకేగు. తుడికిప్పుతోకబడి తులుపు మూపు దిగుడింపు చెవుల ముడుచు మెడనంట చౌరి వేయు ముడుపులకు అలుకగా తారె తారె హరిదేని వడి పారి పారి సాగు నేర్పు తరుముచు తేడ చౌరి నారాయణ. అంతట నారాయణ పురోద్యానంబునా
సహితమై సఖీ సమేతయై పద్మావతీ దేవి వెడలిన విధం వెట్టిదనినా విద్యుల్లత తనువల్లిక
ఆరమోచిన కనుదావరరే కుల అరయు వెనుక జన్మ స్వప్నముల ఆరమోచిన కనుదావరరే కుల అరయు వెనుక జన్మ
నందననితో సమానము ఇది నారాయణ పురోధ్యానము చందన గంధులు చేరిచట అరవిందాక్షులు పద్మావతియు సకులు అందపు వింతై అంచలవారై నడచి వచ్చు నవయౌవనము అందపు వింతై అంచలవారై నడచి వచ్చు నవయౌవనము మందపవన వారువము సవారిగా మచ్చు నిండడో వసంతుడు మందపవన వారువము సవారిగా మచ్చు నిండడో వసంతుడు నందననితో సమానము ఇది నారాయణ పురోధ్యానము చందన గంధులు చేరిచట అరవిందాక్షులు పద్మావతియు సకులు వచ్చిపడి పదపుటే గురిచ్చై కర్రా చెరులారా వచ్చిపడి పదపుటే గురిచ్చై కర్రా చెరులారా అహో భయం చెరులార భయం అదో అది ఇదో ఇది పదగజం అహో భయం చెరులార భయం అదో అది ఇదో ఇది పదగజం వచ్చిపడి పదపుటే గురిచ్చై కర్రా చెరులారా అడవిలోన విహరించు తంకన నడుమ వచ్చి పడదూత గజం రంటి రంటిటు పొంటి పొంటటు తొండ మెత్తి వెగలించు తరుణతల రంటి రంటిటు పొంటి పొంటటు తొండ మెత్తి వెగలించు తరుణతల వచ్చిపడి పదపుటే గురిచ్చై కర్రా చెరులారా గంటర గంటడు దుండగిరి బలచండ అనితో భీకరించుచు గంటర గంటడు దుండగిరి బలచండ అనితో భీకరించుచు క్షణములోన అటులు కీటులు కనబడక మాయమౌతరుల వెంక క్షణములోన అటులు కీటులు కనబడక మాయమౌతరుల వెంక అటే అటే చెట్ల గుంపు దాటున ఎటో మాయమయ్య మదపుటెండు అటే అటే చెట్ల గుంపు దాటున ఎటో మాయమయ్య మనపుటేను జగ్గబలగాంచు పద్మాల జంట వంటి కనుగవగలట్టి మీ సఖి కన్న తండ్రి ఈ పురికి రాజ కథ మదన్వేషణకును లక్ష్యమౌ సన్నుతాగి ఈ లలన కాదో కలపలీల రాజసుతను కిరాత అంతస్తులెరుగని పలుకులేగా ఎవ్వడవు నీవు మీకెవరు తల
మనస్సులన్నీ నావే వేరుపరచిన ఆత్మ విష్ణుడాత్యుడని కొందొక్క కాలము వికుంఠము నా వసతి చిల్లగులు ఈ జగత్తెల్లప్పుడు నాకు ఒక్కప్పుడు శ్రీమంతుడైన లక్ష్మీపతి ఎప్పుడా సిరియు సంపద భక్తవరులదే చాలు చాలు నీ వంశ కల్పనలు చాలులే నీ ప్రలాపనలు చాలు చాలు నీ వంశ కల్పనలు చాలులే నీ ప్రలాపనలు దాసుడవు నీదు అంతఃకరేణ మహారాజ పుత్రి పద్మావతి వంశ వివరములేణ ఆత్రేయ గోత్రమునందు తన జన్మ చంద్ర వంశమునందనుచు తండ్రి ఆకాశరాజన్యుడనుచు తల్లి ఆర్యధరణి దేవి అనుచు లక్ష్మి అంశాన పుట్టినాననుచు యుద్ధము విధుండు నామిటి తానునందు సమయించినట్టి అయోనిజాలనుచు అందాల బొమ్మ పద్మావతి అనుచు నీకు ముందే తెలిసి ఉండబోలు దాసుడవు నీదు అంతఃకరేణ మహారాజ పుత్రి పద్మావతి అజేణ కలదు లక్ష్మ్యంశ నీ రాజకన్యయందు చిల్లరా కలదు లక్ష్మ్యంశ నీ రాజకన్యయందు లక్ష్మికై పర్యటించు నారాయణు వలె యుగ యుగముల అనురాగ యోగవశత వచ్చి యతింతునామెతో ముచ్చటాడ వచ్చి యతింతును ఆమెతో ముచ్చటాడ విని విని విసుగు జనించు కల్పనలు వేషధారి కపట ప్రలాపనలు పోహో పోహో మనిషాదుడ పోహో దాసుడా నేను భక్తజనులకి దాసుడా దాసవేషమున దాగిన ప్రభు అంతఃపుర జన విహార వనియం తంతుడు చొచ్చుట నిషిద్ధము ఎరిగియు ఎరుగక నిందు చొచ్చిదివి చొరవనధిక ప్రసంగముల అంతఃపుర కాంతల గుట నిజమే అతీతుడను నేనగుటయు నిజమే అన్యుడు కాడయ్యు అతీతుడు హద్దు మీరు నీడ భూత కల్పన వద్దు చాలు నీ ప్రలాపన దారిన పోయే వేటగాడము తగవు సుతను కోరగ ఓహో ఓహో దాసుడ పోహో ఓహో అనాయుడా ఇప్పుడు కోపం మను ఈ చేతుల ఎత్తి స్వాగతం మిత్రురొకనాడు మొలకులార మూక మధులారనే కోరి వస్తు ప్రస్తుతమునకు
చింతించవలసిన సమయమేనా? అమ్మా బకుళాదేవి, ఇంకా ఆలస్యపక ఆ ఆకాశరాజు మందిరానికి ఎగి వారి తనయ పద్మావతిని మన శ్రీనివాసునకు ఇవ్వని వివాహ ప్రస్తావన తేవమ్మా. వెళ్ళు వెళ్ళు. శ్రీనివాస, ఇక నీవు చేయవలసిన కార్యమేమనగా, ధాత్రి వకుళమ్మ శుభ సంధాత్రిగా ఆకాశరాజ దంపతుల కాడన్ యాత్రకు చేరకమును నీ పాత్ర మెరుగతగా సోది పలుకుటారుదే. ఏమిటి, నేను సోది చెప్పాలా? అవును స్వామి, నీవే. సోది మాత్రము నీది చోద్యము మారి ఎంతగా నీలెవ్వరి తరము, ఎంతగా నీలెవ్వరి తరము. ఈగమగరి తపమపాదనిద, ఈగమగరి ఇదని తపమగరి తపమగరి తనరి తరి మగరి తమగరి ఇదని తరి తపమగర. సోది మాత్రము నీది చోద్యము మారి ఎంతగా నీలెవ్వరి తరము, ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మారి ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మారి ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మారి ఎంతగా నీలెవ్వరి తరము, ఎంతగా నీలెవ్వరి తరము. సోది మాత్రము నీది చోద్యము మాది ఎంతగా నీలీలలు ఎవ్వరి తరము. ఎత్తడియవు నల్లనయ్య ఈ ఊరి వాయువ్యాదిదను ఏలు కొండరాయ
విష్ణు తండ్రి ఓయప్ప వైకుంఠ వాసుడం ఆది విష్ణు తండ్రి ఓయప్ప సారనయ్యను చూసి జన్మలోన కహిన కోటిరుడేగి ఊహు గోకెత్తినబ్బా సారనయ్యను చూసి జన్మలోన కహిన కోటిరుడేగి ఊహు గోకెత్తినబ్బా ఆడుని విఠం పెంగాడ వరదాని ఉన్నోడే అబ్బా ఆడికి ఈ విఠాలిచ్చి పెళ్లి చేసిన చింత వీరు లేకుంటే నీ బిడ్డకి ఎంతో కష్టం వరుసదయ్యో నా మాట నమ్మబోయవ్వ దబ్బరా కాదు నా మాట నమ్మబోయవ్వ దబ్బరా కాదు నా మాట కోట దాటి నేను పోగా మచ్చుని కడకు పోయవ్వ కృష్ణయ్య పెంపుడో తల్లే యశోదమ్మ సాటిగా యవ్వ ఎంగన్న పెంపుడో తల్లే ఇప్పుడు నాగలదు యవ్వ దేవుని పెంకి మాటలను నీ తోడాడంగవచ్చు శ్రీనివాసుని కోటే వీపు చెప్పు మీ తోడబోయవ్వ ఈ మాట లేని బ్రతైదే పెళ్లికి రాగలని యువ్వ ఆనాడు నీరుంది నేడు గౌమతి రావట్టుదవ్వ పద్మ, నేను శ్రీనివాసుడు. సెలవీయవే రాణి రాగలనోయవ్వ బిడ్డ కళ్యాణము నాడన ఈ సత్యము నీ ముద్దుల కూతురు నడుగ తెలియదు ఓయవ్వో ప్రభు, ఆశ్రమవాసి వకులాదేవి తమ దర్శనార్థే వచ్చి ఉన్నారు. అటులనా తక్షణమే ప్రవేశపెట్టండి. స్వాగతము పూజ్యురాల రాగదవమ్మ ఇవి అర్ఘ్యపాద్య జలముల్ మా గృహము పావనమగు గురుయోగిని పదద్వై పరాగము చే ద్వాపర కృష్ణునకు యశోదాదేవిని పోలి కలియుగ దైవం మను వెంకటేశుధాద్రిని నేను కకుడమాల నేను శ్రీనివాసు వెండి మాటలాడ వచ్చి నిరితమీ అతిథిగా పద్మావతిని పోరుటకై ఆది విష్ణుడైన తానే అడుగు కోరని ఆత్మజ పెద్ద మనసు తోడ మీరు కత్తరినను పంపరగా ఇంత భాగ్యము కలుగునే ఎవ్వరికినైనా ఎక్కడైనను ఎన్నడైనా సంతోషమాయ కపుళమ్మ నీదో జ్ఞాన పూర్వ జన్మముల నోములు పండిన నేను పరిణామశీలయౌ ప్రకృతి పద్మావతిని ఆదిమూలుడు వెంకటాధిపతి చేపట్ట అనుజాత పద్మాజయు అల్లుండు హరియౌట కన్యా
పద్మావతి వివాహం జరుప నిశ్చయించుకున్నారు. అందుకు తగిన ముహూర్తము నిశ్చయించి శుభలేఖను రాసి మాకియ ఇదే మా ప్రార్థన. మంచిది మహారాజా. స్వస్తి శ్రీ ఆనందనామ శుభవర్షం బంధు వైశాఖ శుద్ధ దశమి శుభతిథిని భార్గవ శుభవాసరంబున ఉత్తర ఫల్గుని శుభ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాశ పుణ్యముహూర్తంబునందు శ్రీమన్మహీవలయమానినీమణి చారుగ్రైవేయముతాహార నాయకమణి తుల్యంబగు నారాయణపుర రాజ్యంబునకభీషుండును చంద్రవంశ క్షీరవాంబునిధి షోడశ కళాపూర్ణుండునగు ఆకాశరాజునకును పట్టమహిషి ధరణీదేవికి అభిమాన పుత్రికయు అయోనిజయు అపరలక్ష్మియకు పద్మావతిని వైకుంఠనాదుండును కలియుగాచావతారుండును అనంత కళ్యాణ మందిరుండును అయిన శ్రీ సప్తగిరి శ్రీనివాస స్వామి వారి కొసంగి కావించు కళ్యాణ మహోత్సవమునకు శుభలేఖాదంబులు ఆకాశరాజు ప్రార్థనంబున ఆ రాజన్యుని పురోహితుండగు సుఖయోగీంద్రుడు ప్రకటించిన అనంతరంబున కథాక్రమం పెట్టిదనినా పద్మ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే వెంకట కళ్యాణ వైభోగమే విష్ణు కళ్యాణ వైభోగమే
రాజరాజులకే రాజగా దేశమన తనదే తేజం మన పెళ్లి కుమరుడే రాజరాజులకే రాజగా దేశమన తనదే తేజం కాడాకు అందెలు వేసి నడుమున బొట్టాడం తెలిసి కాడాకు అందెలు వేసి నడుమున బొట్టాడం తెలిసి వేళ కుంగ్రాలు పెట్టని దండల బాజుల బంతులతో వేళ కుంగ్రాలు పెట్టని దండల బాజుల బంతులతో వేడి అందమి బంధాలగా వైజయంతి మాలా వెలయ రొమ్మున కౌస్తుభము వెలయ వైజయంతి మాలా వెలయ రొమ్మున కౌస్తుభము వెలయ వడిమయ మకుటములను పసిడి మురుగులు చేతులను వడిమయ మకుటములను పసిడి మురుగులు చేతులను తేజమన తనదే తేజము గరుడవాహనముపై ఘనకాంతులీముచు అరుచరుచు మాతండ్రి ఇరుమలేశ కళ్యాణ వేదిపై ఆనుమా నీ పెళ్లి వేటగాంకటం శ్రీ వెంకటేశ పైన కొడుకు పట్టి నట్టి కింద దీపాలు రాగా పైన కొడుకు పట్టి నట్టి కింద దీపాలు రాగా నారాదాది మౌని వరుడు దేవతలు నీ తోడై రాగా పాల ముట్టిన పెండి కూతురు పద్మావతి కళ్యాణ
శ్రీనివాసాయ శ్రీకౌస్తుభాభరణాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ స్వర్ణగరుడవాహనారూఢాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ ఆంగీరస మాఘస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ శ్రీ శ్రీనివాస నామధేయ పాణిగ్రహణానంతరం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. లోక కళ్యాణకారకులైన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని జరిపించిన నా భాగ్యమే భాగ్యము కదా. పద్మచీర బయట చరణం పద్మనాభుని ముద్దాదేయం కోసం చేరి ముడులు వైచిది అడుగులు అడుగుడుతూ నడిచి అడుగు దేవదాటని వినుడమని సప్తగిరి వాసుడు పద్మై సప్త పదములు తొక్కినాడు. అడుగులు అడుగుడుతూ నడిచి అడుగు దేవదాటని వినుడమని సప్తగిరి వాసుడు పద్మై సప్త పదములు తొక్కినాడు. అడుగులు అడుగుడుతూ నడిచి అడుగు దేవదాటని వినుడమని సప్తగిరి వాసుడు పద్మై సప్త పదములు తొక్కినాడు. సప్తగిరి వాసుడు పద్మై సప్త పదములు తొక్కినాడు. అదిగో నిత్య నివాసమఖిలమునకు శ్రీరమణ గోవింద శ్రీరమణ గోవింద శ్రీనివాస గోవింద 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 అదిగో నిత్య నివాసమఖిలమునకు అదిగో ఆనందమయము అదిగోడు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సంప్రదాయాస్తు మంగళ